శ్రీ దత్త దర్శనం పార్ట్ 23 మైత్రి. ఇలాంటి స్థితిలో ద్విజరూపులై ఉన్న ఈ నాగలోక మిత్రులు ఇతనికి బాగా సన్నిహితులయ్యారు. వాళ్లే ఇతన్ని అన్ని విధాలా ప్రాణాధికంగా కనిపెట్టుకుని ఉంటూ ఇతని వినోదం కోసం ఇతనితోటే అనేక రోజులు ఇక్కడే ఉండిపోతూ వచ్చారు. అలా వాళ్ళు తరచూ ఇల్లు వదిలి ఎక్కడో కాలక్షేపం చేసి వస్తూ ఉండడం గమనించి వారి తండ్రి అశ్వతరుడు ఒకనాడు కొడుకుల్ని సన్నగా మందలించసాగాడు. అబ్బాయిలు, మీరీ మధ్య తరచుగా ఇంట్లో ఉన్నట్లు లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? నాన్నగారు, మీరు వినే ఉంటారు, భూలోకంలోని ఋతుధ్వజ రాజకుమారుడి పేరు. ఆయన మాకు ప్రాణమిత్రుడు. ఆయనతో వినోద కాలక్షేపం చేసి వస్తూ ఉంటాము. ఓహో, భూలోకమా? ఆ పైన మానవుడా? అటుపైన రజోగుణ పూర్ణుడు రాజకుమారుడా? మంచి తెలివే మీది. నమ్మదగ్గవాణ్ణే నమ్ముకున్నారు. నాన్నగారు, క్షమించండి. సామాన్యంగా ఏ లోకం వాళ్ళు ఆ లోకం వారితోనూ, ఎవరికి తగ్గవారు వారితోనూ స్నేహం చేయటమే ధర్మం కాదనం. కానీ ఈ ఋతుధ్వజుని మీరు ఎరుగరు. అందువల్ల మీరలా మాట్లాడుతున్నారు. ఏమిటో అతనిలోని విశేషం. మా స్నేహితుణ్ణి మేము స్తుతించటం మంచిది కాదు. కానీ మేం మాత్రం ఆ వినయాన్ని, ఆ ప్రేమని, ఆ సౌశల్యాన్ని, ఆ గౌరవాన్ని, ఆ భూతదయని, ఆ చిత్తస్థైర్యాన్ని చూసి ఇలాంటి మిత్రుడెన్ని జన్మలెత్తినా మనకు దొరుకుతాడా అనుకుంటూ ఉంటాము. మీరలా అనుకుంటున్నారు సరే. నాన్నగారు, మీ భావం అర్థమయ్యింది. అతడు మా కోసం ప్రాణాలైనా అర్పించడానికి వెనుదీయడనేది మాకనేక సార్లు దృఢపడింది. అతని సాహసానికి మెర లేదు. అతనిలాగా మనల్ని ప్రేమించేవారు మన బంధువర్గంలోనే ఎవరూ లేరు. ఎంతైనా అతడు రాజు. అవును నాన్నగారు, అందువల్లే అతను తనకన్నా ఎక్కువగా మాకు రాజభోగాలు జరిపిస్తున్నాడు. మేము ఒక్కరోజు వెళ్ళకపోతే మాకు ఏమైందో అని ఆరాట పడుతుంటాడు. పరస్పర ప్రీతి ఉన్నదంటారు, అంతేనా? అందువల్లే మేము అది కూడా మా స్వగృహమే అన్నంత స్వాతంత్రంతో అక్కడ హాయిగా మెలుగుతున్నాము. సరే, మీరింతకు చేసే వినోద కాలక్షేపాలేమిటి? వారంలో 3 రోజులు శాస్త్ర ప్రసంగాలు చేస్తుంటాము. ఒకరోజు కావ్య వినోదం, ఒకరోజు లలితాకళ ప్రసంగాలు, 2 రోజులు ముని ఆశ్రమ దర్శనం, పుణ్యక్షేత్ర దర్శనం. ఎప్పుడైనా ఒకప్పుడు అతను వేటకు వెడితే మేమతన్ని అనుసరిస్తాం. ఇది సామాన్యంగా మా వినోద పద్ధతి. బేష్ అబ్బాయిలు, ఇప్పటికీ నాకు తృప్తి అయ్యింది. అతన్ని గురించి నేను విన్నాను. అతిశయోక్తులేమో అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు కనుక కాదని తెలిసింది. అటువంటి సుపుత్రుణ్ణి కన్న తండ్రి ధన్యుడు. మీరు సత్సంగమే చేస్తున్నారు, బాగానే ఉంది. అతను మీకు రాజభోగాలు అమరుస్తున్నాడు కదా, మరి మీరు ప్రత్యుపకారం ఏం చేస్తున్నారు? అతనికి మనం చేయగలిగిన ప్రత్యుపకారం ఏమీ లేదు. అదేం మాట? సత్పురుషుల లక్షణాలలో కృతజ్ఞత అతి ప్రధానమైంది. అల్పమైన ఉపకారానికి కూడా ఘనంగా ప్రత్యుపకారం చెయ్యటం ఘనమైన వారి సహజ గుణం కదా. అందులోనూ స్నేహం అంటే ఏమిటి? ఇయ్యాలి, పుచ్చుకోవాలి, రెండూ ఉండాలి. సుఖాలే కాక బాధలు కూడా పంచుకోవాలి. పరస్పర రహస్యాలు బాగా దాచాలి. అపార్థాలు చేసుకోరాదు. పరస్పర హితం చెప్పుకోవాలి. ఇలా ఉండాలి మైత్రి. అంతేగాని తీసుకోవడం ఉండి ఇవ్వడం ఉండకుండా ఉండకూడదు. నాన్నగారు, నిజమే మీరు చెప్పినది. కానీ అతనికి కానుకగా ఇయ్యదగ్గ వస్తువు మన నాగలోకంలోనే లేదు. అతని వైభవం అంతటిది. అతనికి మనలాంటి వాళ్ళు చెయ్యగలిగింది లేదు. అబ్బాయిలు, మరి ఇంత వినోదంగా కాలక్షేపం చేస్తున్నారు కదా, మీ ముఖాల్లో ఉత్సాహం కనిపించదేం? అతని వైభవాన్ని వర్ణిస్తున్నప్పుడు కూడా నీరసంగానే ఉంది మీ మాట. పైగా మనలాంటి వాళ్ళు చెయ్యగలిగింది లేదంటున్నారు. ఇంకెవరన్నా చెయ్యగలిగిందుందా? అది కాదు, ఈ సంసార ప్రవాహంలో కొన్ని అసాధ్యంగా ఉండిపోతున్నాయి. అవి అందరికీ అసాధ్యాలే. అది నేను ఒప్పుకోను. మీరేదో నిర్వేదంలో పడి నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు. తపస్సు అనే దివ్యాయుధం ఉండగా ధీరుడైన వాడికి అసాధ్యమేమిటి? యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం. ధ్రువుడి కథ ఏమిటి చెప్పండి. విశ్వామిత్రుడి సంగతి గుర్తు చేసుకోండి. అత్రి మహర్షి మాట వినలేదా? అధైర్యం పనికిరాదు. ముందర అసలు అతనికున్న కొరత ఏమిటో చెప్పండి. నాన్నగారు, అదొక విషాద గాథ. అతడు తన అపూర్వ సాహసానికి, ధైర్యానికి, పరాక్రమానికి, మహర్షి సేవకి ఫలంగా మదాలస అనే గంధర్వ రాజపుత్రిని భార్యగా పొందాడు. ఆ సందర్భంలో అతనికి ఒక రాక్షసుడితో విరోధం వచ్చింది.
ఆ మాయలాడి రాక్షసుడు ఒకనాడు ఇతనింట్లో లేనప్పుడు ముని వేషంలో వచ్చి ఋతుధ్వజుడు చచ్చిపోయాడని నమ్మ పలికాడు. ఆ మాట వింటూనే ఆ పతివ్రతామ తల్లి ప్రాణాలు వదిలేసింది. తర్వాత ఇతని ఇంటికొచ్చేసరికి అంతా అయిపోయింది. తన మరణ వార్త విని భార్య ప్రాణాలు విడిచేసింది. తను మాత్రం ముసలి తల్లిదండ్రుల ప్రాణాల్ని కాపాడడం కోసం తన ప్రాణాలను నిలుపుకోవలసి వచ్చింది. నాన్నగారు, ఆ బాధ మనం ఊహించలేం. ఎందుకంటే ఆ ప్రేమ ఔన్నత్యం మనం ఎరగం కదా. ఆ బాధలో అతను పునర్వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇక ఆ కుటుంబ పరిస్థితి ఏమని చెబుతాం? ఇటు పితృభక్తికి అటు హృదయానురాగానికి మధ్య నలిగిపోతున్న పుత్రుడు. ఇటు ఏకైక పుత్రుడు వివాహం చేసుకొనని తీవ్ర ప్రతిజ్ఞ చేస్తే చూస్తూ ఊరుకోలేక, అతన్ని గాయపరచలేక, భవిష్యత్తు సర్వము అంధకారంగా ఉన్న వృద్ధ మాతాపితలు ఉన్న రాజు కాటికి కాలు చాచి ఉండగా తమను రామచంద్రుడి కన్నా అధికంగా సుఖింప చేస్తాడనుకున్న యువరాజు బ్రతుకు ఇలా మొండిపడిపోగా దిక్కుతోచక అలమటించే ప్రజలు. ఇది అక్కడ పరిస్థితి. ఇది కాక రాజబంధువుల్లో ఉత్తరాధికారం కోసం కలకలం బయలుదేరుతోంది. సామంత రాజుల్లో కుతంత్రాల ఆలోచనలు మొదలవుతున్నాయి. ఇక రాజ్య స్థితి ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు. నాన్నగారు, ఇది అతని లోటు. ఎవరు తీరుస్తారు చెప్పండి? ఎవరు తీర్చగలరు? అతనితో పాటే బాధపడటం ఒక్కటే మనం చెయ్యగలిగింది. అంతే మనకు చేతనయ్యింది. సోదరుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అబ్బాయిలు, ఏమిటిది? అన్ని కొరతలు తీరుతాయి ఈశ్వరానుగ్రహం ఉంటే. ముందు వివరంగా జరిగిందంతా చెప్పండి. తండ్రి సన్నగా మందలించాడు. సోదరులు తేరుకొని జరిగిందంతా బహు వివరంగా చెప్పారు. తమ తండ్రి తపస్సంపన్నుడని, తలుచుకుంటే ఏదైనా సాధించగలడని వారికి విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం ఉన్నా పోయిన మనిషి మళ్ళీ వస్తుందా? ఆ ఆశ లేదు. అయినా కథంతా చెప్పారు తండ్రికి. చివరికి వారిలా అన్నారు. నాన్నగారు, అతనికిప్పుడు మాబోటి మిత్రులతో వినోదమే జీవితంలో ఏకైక వినోదం అయ్యింది. అతనికో పరిష్కారం దొరికేటట్టు చెయ్యగలిగితే మనకంతకంటే పుణ్యతర కార్యం ఉండదు. మీరు పట్టుబడితే కాని పని ఉండదు. ఇక మీ చిత్తం, మా భాగ్యం. తపశ్శక్తి. అశ్వతరుడు కుమారుడు చెప్పిందంతా విని చాలా ఆలోచించాడు. ఎన్ని విధాల ఆలోచించినా తను ఈ పరోపకారార్థమైన తపశ్రమని స్వీకరించడమే మేలు అని అనిపిస్తోంది. ఆ కువలయాశ్వుడు ఉత్తముడు అనడంలో సందేహం లేదు. అతని ప్రతిజ్ఞే చెబుతోంది అతని ఉత్తమత్వాన్ని. ఆ పైన అంతటి దుఃఖంలోనూ అతను వినోద సాధనాలుగా తీసుకున్న విషయాలు అతని అంతఃసారాన్ని వేన్నోల్లా కీర్తిస్తున్నాయి. ఇక ఇతని పితృభక్తి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలాంటి ఉత్తముడికి ఉపకారం చేసి తీరవలసిందే. ఇక తన పుత్రులతని వల్ల అనేక సత్కారాలు పొంది ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తోంది కదా. వీళ్ళు పసివాళ్ళు, ప్రత్యుపకృతి లేకుండా మైత్రి చేస్తున్నారు కనుక వారి తరపున ఈ మైత్రి కృత్యాన్ని నిర్వహించడం తన కర్తవ్యం. అది కాక ఇప్పుడు అతనికి చేసిన ఉపకారం ప్రాణదానం కన్నా అధికతరం అవుతుంది. అతని భార్యనే అతనికి తెచ్చి ఇయ్యగలిగితే అతను తన ఇంటి అల్లుడవుతాడు. అంతకన్నా భాగ్యమేమిటి? అన్నింటినీ మించి తాను దాదాపు ఇలాంటి పని మీదే తపస్సుకి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఇది కూడా కలిసి వస్తుంది. ఇంకా అనేక రకాలుగా ఆలోచించి అశ్వతరుడు పుత్రులకు బాధ్యతలు అప్పగించి తాను హిమాద్రికి వెళ్ళాడు. అక్కడ ప్లక్షావతరణం అనే పుణ్యతీర్థం ఉంది. ఆ ప్రాంతంలో నివసించి సరస్వతీదేవిని గూర్చి అతి కఠినమైన నియమాలతో సుదీర్ఘమైన తపస్సు చేశాడు. చేసిన ఆ ఘోర తపస్సునకు సంతోషించి పలుకుల తల్లి సాక్షాత్కరించి వరం కోరుకోమంది. అప్పుడు అశ్వతరుడు గంభీరార్థయుక్తమైన దివ్య స్తుతులతో దేవిని స్తుతించి చివరికి ఇలా కోరాడు. అమ్మా, పరలోకగతుడైన మా అన్న వియోగాన్ని నేను సైపలేకుండా ఉన్నాను కనుక మా కంబలుణ్ణి నాకు తోడుగా ఉండేటట్టు బ్రతికించి మా ఇద్దరికి సప్తస్వర శోభితమైన మధుర గాన విద్య సర్వాంగ సుందరంగా అబ్బేటట్లు అనుగ్రహించు. అలాగే అవుతుంది. దేవతా ప్రసాద జనకమైన గాన విద్యను మీ ఇద్దరికీ ఇస్తున్నాను. దీన్ని సద్వినియోగం చేసుకోండి. నీవు చేసిన స్తుతిని నిత్యం పఠించేవారు కూడా నీలాగే నా అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెప్పి అంతర్ధానం పొందింది ఆ తల్లి.
అంతలో చిరకాలం కిందట మరణించిన కంబలుడు ఎదుట సాక్షాత్కరించాడు. అన్నదమ్ములిద్దరూ కౌగిలించుకొని ప్రియ సంభాషణాదులు చేసుకున్నారు. అంతలో వారికి గాన విద్య అంతా ఏదో మరుపున పడ్డ మాట గుర్తొచ్చినట్టుగా హఠాత్తుగా స్ఫురించింది. వారిద్దరూ కలిసి సరస్వతీదేవిని గాన పణితులతో అనేక విధాలుగా స్తుతించారు. తర్వాత అశ్వతరుడు అన్నతో ఋతుధ్వజుడి కథంతా చెప్పి, అన్నా, ఇద్దరినీ బ్రతికించమని అడగటానికి మనసొప్పక నిన్నొక్కడిని బ్రతికించమని ఆ తల్లిని కోరాను. ఆ తల్లి దయ వల్ల మనకు సంగీత విద్య లభించింది కనుక ఈ సంగీత విద్యతో నాదోపాసన లోలుడైన పరమేశ్వరుణ్ణి నటరాజమూర్తిని సేవించి ఇష్టార్థ సిద్ధిని పొందవలసి ఉంటుంది అన్నాడు. అన్నదమ్ములిద్దరూ సరే అంటే సరే అనుకుని సరాసరి కైలాసానికి వెళ్లి అక్కడ నటరాజస్వామి సన్నిధానంలో షట్కాలాల్లోనూ న భూతో న భవిష్యతి అన్నట్టుగా గానం చెయ్యసాగారు. మరి చదువుల తల్లి అనుగ్రహం అంటే సామాన్యమా? వారి శ్రద్ధకి గాన కౌశలానికి ద్రవించిపోయిన పరమేశ్వరుడు ఒకనాడు వరం కోరుకోమన్నాడు. అది విని సదాశివ, ఋతుధ్వజ ధర్మపత్ని మదాలస మరణించింది. ఆమె తన పూర్వ శరీరంతోనూ పూర్వ వయస్సుతోనూ పూర్వ బుద్ధి వృత్తితోనూ జాతి స్మృతితోనూ నాకు కుమార్తెగా పుట్టాలి. ఇది వరకే ఆమె యోగిని, ఇప్పుడు ఆమె యోగమాత కూడా కావాలి అన్నాడు అశ్వతరుడు. ఆ వరం విని పరమేశ్వరుడు పరమానందపడి, బలిరా, ఐహిక వాంఛతోనే మోక్షాన్ని కూడా పట్టి గుంజేశావు. చదువుల తల్లి దయ ఉండబట్టే నీకిలాంటి బుద్ధి కౌశలం లభించింది. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. బ్రహ్మ విద్యా పరాయణి అయిన ఆ కన్య జననం వల్ల నీ వంశం ఇటేడు తరాలు అటేడు తరాలు అనాయాసంగా తరిస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళి పితృశ్రాద్ధం చెయ్యి. ఆ శ్రాద్ధంలో మధ్యమ పిండాన్ని ఈ కోరికను స్మరించుకుంటూ నువ్వే తినేసేయి. అప్పుడు తక్షణమే నీ నడిమి పడగలోంచి కన్య ఉద్భవిస్తుంది. నీకు మేలు జరుగుతుంది అని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. అన్నదమ్ములిద్దరూ ఇంటికెళ్లి శివుడు చెప్పినట్టు చెయ్యగా మదాలస మళ్లీ పుట్టింది నాగలోకంలో. ఈ అద్భుత కృత్యాన్ని చూసి ఆశ్చర్యానందంలో మునిగిపోయారు అశ్వతర పుత్రులు. ఇది వరకు వరుసగా చెల్లెలని పిలిచే మిత్రపత్నిని ఇప్పుడు ఆమె నిజంగా చెల్లెలయ్యిందని మహా ఆనందంగా ఉంది. అశ్వతరుడు అనుభవశాలి, బుద్ధిశాలి, మనస్తత్వవేత్త. అందువల్ల అతను ఉద్భవించిన మదాలస కన్యను అంతఃపురంలో రహస్యంగా దాచేయించి ఈ కథ ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. తన కొడుకుల్ని పిలిచి, అబ్బాయిలు, ఇంతటి ఆనంద వార్త ఒక్కసారిగా తెలిస్తే మీ మిత్రుడేమవుతాడో చెప్పలేం కనుక ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు. వారు తెల్ల మొగాలేసుకొని చూడసాగారు. అప్పుడు నవ్వి అతనే చెప్పసాగాడు. కనుక అబ్బాయిలు, మీరి విషయాన్ని అతి రహస్యంగా దాచాల్సి ఉంటుంది. ఆ పైన మీ మిత్రుణ్ణి ఎలాగో ఒప్పించి ఈ విషయం చెప్పకుండా ఒకసారి మన ఇంటికి తీసుకురండి. ఆ పై కథ నేను అడుపుతాను అన్నాడు. అసలే వాళ్ళు వినే సంపన్నులు, అందులోనూ ఇప్పుడు తండ్రంటే దైవాధికంగా ఉంది. వాళ్ళు వెంటనే భూలోకానికి వచ్చారు విప్రవేశాల్లో. పునఃప్రాప్తి. కొంతసేపు సరదా ప్రసంగాలు అయిన తర్వాత వాళ్ళు మెల్లిగా తమ ప్రసంగంలోకి దింపారు యువరాజుని. మిత్రమా, ఇవాళ మా కోరికొకటి తీర్చాలి మీరు. కోరిక తీర్చడం ఏమిటి? సేవ్యా సేవకుల్లాగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఏమైంది మీకు? ఏమీ లేదు, మీరు ఒకసారి మా ఇంటికి రావాలి. ఇన్నాళ్ళు స్నేహం చేశాక మీ ఇల్లు మా ఇల్లని భేదం తెలిసిందన్నమాట మీకు. లేదు కనుకనే మా పేద ఇంటికి కూడా మీ ఇంటిలాగానే భావించుకొని రమ్మంటున్నాము. మంచి మెలికలే వేస్తున్నారు. అసలు విషయం ఏమిటి? మా నాన్నగారు మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మేమే పేద ఇళ్ళని సందేహిస్తున్నారన్నమాట. అంతేనా? మిమ్మల్ని ఏం లాభం? నాకే బుర్ర లేదు. ఇన్నాళ్ళు అయ్యింది కదా. వీళ్ళ నాన్నగారు నాకు కూడా నాన్నగారు కదా. పోయి వారి పాదాభివందనం చేసి వద్దామని తోచవద్దా? తోచనే లేదు. ఇప్పటికైనా గుర్తు చేశారు. ముందు పదండి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వద్దాము. గురువుల దగ్గరకు వెళ్లేటప్పుడు రథాలెందుకు, నడిచే పోదాం పదండి అని వెంటనే లేచాడు కువలయాశ్వుడు. అతని సౌజన్యాన్ని చూసి వారు పొంగిపోయారు. ఇన్నాళ్ళు స్నేహమైన వాళ్ళిల్లెక్కడని అడగలేదు యువరాజు. నది దాటి వచ్చామని వాళ్ళు అప్పుడప్పుడు ప్రసంగాల్లో అనటం వల్ల ఏటికి అవతలి పల్లె వారి నివాసమని అనుకుంటూ ఉండేవాడు. ఇవాళ మిత్రులతల్ని పడవనెక్కించి కబుర్లలో పెట్టి ఏటి మధ్యకొచ్చాక ఏదో నెపం మీద కళ్ళు మూయించారు.
ఆ లీప్త కాలంలో నాగలోకపు తంత్ర విద్యలు ఉపయోగించి అతన్ని తమ లోకంలో తమ గృహానికి చేర్చారు. ఋతుధ్వజుడు కళ్ళు తెరిచేసరికి గోమతీ నది లేదు, పడవ లేదు, మిత్రులు లేరు. ఏదో వింత భవనం, వింత లోకం. ప్రక్కన పాము తోకలు, మనుష్య ఆకారాలు, నెత్తి మీద స్వస్తిక ముద్రలున్న పడగలు గల ఇద్దరు వింత వ్యక్తులు చెరో ప్రక్కన నిలబడి ఉన్నారు. వారిరువురు చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తున్నారు. వారి ముఖాల్లో భయం ఉంది. మిత్రమా, క్షమించు, ఇది నాగలోకం, ఇది మా అసలు రూపం. మేము నాగరాజైన అశ్వతరుని పుత్రులం. నీ మీది ప్రీతి వల్ల నీతో స్నేహం చెయ్యాలనే ఉబలాటంతో బ్రాహ్మణాకారంతో నీ దగ్గరికి వచ్చి నీతో వినోదించే వాళ్ళం. మా తండ్రి గారు నిన్ను చూద్దాం అనుకోవటం వల్ల ఇవాళ నిన్నిక్కడికి తెచ్చాం అన్నారా వ్యక్తులు. ఆ గొంతులు అచ్చంగా మిత్రుల గొంతుకలే. కువలయాశ్వుడు ఒక్క క్షణం వింతగా చూసి అంతలో పక్కున నవ్వి వారి చేతులు పట్టుకొని దగ్గరికి తీసుకుంటూ, బ్రాహ్మణుల్ని క్షమించే శక్తి మాకెక్కడుందయ్యా, రండి ముందు తండ్రి గారి దగ్గరికి ఎడదాం అన్నాడు. ఎంత మంచితనం ఉన్నా తమను ఇంత మన్నిస్తాడని వాళ్ళు అనుకోలేదు. ఈ సౌజన్యమూర్తి స్నేహశీలిత్వానికి వారి హృదయాలు ద్రవించిపోయాయి. వారు అతని ముంజేతిని ప్రేమపూర్వకంగా ముద్దు పెట్టుకుని సాదరంగా లోపలికి తీసుకుపోయారు. ఆ లోకపు వింతలు, అక్కడి స్త్రీ పురుషుల ఆకార విశేషాలు అన్నీ గమనించుకుంటూ అనేక కక్షలు దాటి రాజభవనంలోకి చేరాడు కువలయాశ్వుడు. అక్కడొక రత్న సింహాసనం మీద ఒక వృద్ధమూర్తి టీవీగా కూర్చొని ఉన్నాడు. రత్నకాంతి మాలికల చేత ఆ సింహాసనమే ఒక అగ్ని జ్వాలలాగా ఉంది. అగ్నికుండంలో అవతరించిన అగ్ని పురుషుడిలాగా ఆ వృద్ధుడు తేజస్సుతో జ్వలించిపోతున్నాడు. ఆయన కిరుప్రక్కల ఇద్దరు దివ్యాంగనాలు చామరాలు వీస్తున్నారు. ఇటు తపస్విత్వము, అటు రాచరికము రెండు సమపాలాల్లో ఉన్నాయి అనుకున్నాడు ఋతుధ్వజుడు ఆయన్ని చూసి. ఆయనే మా నాన్నగారు అన్నారు మిత్రులు. ఇతనే మా మిత్రుడని సంజ్ఞ చేశారు తండ్రికి. తటాలున సాష్టాంగ వందనం చేశాడు కువలయాశ్వుడు. ఆ వృద్ధుడు సింహాసనం దిగి వచ్చి అతన్ని లేవనెత్తి కౌగిట గుచ్చి సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నాడు. కొంచెం ఉలిక్కి పడ్డాడు కువలయాశ్వుడు. కాని అంతలోనే సంభాళించుకున్నాడు. అశ్వతరుడు అతన్ని చూసి పరమానందపడ్డాడు. లోకులు చెప్పుకునేవి అత్యుక్తులని, కొడుకులు చెప్పినవి స్వభావోక్తులని అనుకున్నాడు మునుపు. ఇప్పుడు అతన్ని స్వయంగా చూసి ఆ రెండు అల్పోక్తులని తెలుసుకున్నాడు. తన ప్రీతిని అనేక విధాలైన ప్రియోక్తులతోనూ సరసోక్తులతోనూ వ్యక్తం చేశాడు. కొంతసేపైన తర్వాత కొడుకుల్ని చూసి, ఏమిరా ఇంత మంచి మిత్రుని సంపాదించారు, ఇంటికి కూడా తెచ్చారు, ఏమి సత్కారాలు చేస్తారో చూస్తానిక అన్నాడు నవ్వుతూ. సత్కారాలు పొందడం మా వంతు అన్నారు పుత్రులు తండ్రితో నవ్వు కలుపుతూ. ముందు వికార ప్రకారాలు మానండి అన్నాడు కువలయాశ్వుడు తాను నవ్వు కలుపుతూ. ఆ తర్వాత మిత్రులు యువరాజుని తీసుకెళ్లి అభ్యంజనం చేయించారు. రత్నాంశుకాలు కట్టించారు, దివ్య ఆభరణాలు పెట్టించారు, అపూర్వ గంధాలు పట్టించారు, విచిత్ర కుసుమాలికలు దట్టించారు, ఎన్నో రకాల ఉపచారాలు చేశారు. చివరకు అభూతపూర్వమైన విందు చేశారు. భోజనాలు అయినాక తాంబూల సేవనం చేస్తూ మళ్లీ సరసోక్తులు ప్రారంభించాడు అశ్వతరుడు. అతను మంచి హాస్యప్రియుడు. మాట మాటలలోనూ చలోక్తుల్ని రాబట్టగల నేర్పు అతనికి ఉంది. ఆ మాట ఈ మాట అయినాక కువలయాశ్వుణ్ణి దగ్గరికి తీసుకొని, బాబూ, రాక రాక మా ఇంటికొచ్చావు, నీకేదో సత్కారం చెయ్యందే మాకు తృప్తి లేదు. నీకు లేనిదేముంది మేము నీకియ్యటానికి? అయినా మా తృప్తి కోసం నువ్వు కోరుకోక తప్పదు. కోరుకో, నీకు కావలసిన వరం కోరుకో, ఏమీ సందేహించకుండా కోరుకో అన్నాడు అశ్వతరుడు. ఆ రాజకుమారుడు ముఖాన చిరునవ్వుతో చేతులు జోడించి నమస్కరించి, అయ్యా, తమ అనుగ్రహం వల్ల నాకే సంపదలోనూ లోటు లేదు. ఇక నాకు కావలసింది నిశ్చలమైన ధర్మబుద్ధి. మీ యందు, మీలాంటి పెద్దల యందు, గోబ్రాహ్మణుల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు దృఢమైన భక్తి. ఇవి నాకు కావాలి. ఇవి ఇయ్యండి నాకు. ఇక వేరే ఏమీ అక్కర్లేదు. మెచ్చుకున్నాడు వృద్ధుడు. మెచ్చుకొని, ఇవి నీకు సహజంగానే ఉన్నాయ్యా, అయినా మేము మళ్ళీ ఆశీర్వదిస్తున్నాము, తథాస్తు. అది సరే, నువ్వీ ముసలివాడు ఏమివ్వగలడా అని అనుమానపడకు. సాధ్య అసాధ్యాలతో పనిలేదు నీకు. అడుగు, అడిగేసేయ్, జంకకు. తరిమి తరిమి బలవంత పెట్టసాగాడు వృద్ధుడు.
ఏమనాలో తోచలేదు కువలయాశ్వుడికి. సాధ్య అసాధ్యాల ప్రసక్తి వచ్చేసరికి అతని మనస్సులో ఒక్కసారి మదాలస మెదిలింది. దాంతో ముఖంలో కొంచెం దైన్యరేఖ చోటు చేసుకుంది. అయినా గాంభీర్యం చాటున అతడు నిశ్చలంగానే ఉండిపోయాడు. కాని ఆ వృద్ధుడు ఇతని హృదయమంతా చదివిన వాడిలాగా, నా దగ్గర జంకెందుకయ్యా, కొడుకు తండ్రిని అడిగినట్టు అడిగేసేయ్ నా తండ్రి, నేను నీకు తండ్రి లాంటి వాడిని అన్నాడు వెన్ను నిమురుతూ. ఈ మాట దైన్యం ఆ వృద్ధుడి కంఠంలో చేరింది. ఆ అవ్యాజ ప్రేమ స్పర్శకి చలించిపోయాడు యువరాజు. ఒక చిన్న నిట్టూర్పు అప్రయత్నంగా వెలువడి ముఖం వాడి తలవాల్చుకొని అతను అయోమయంగా మిత్రుల వంక చూడసాగాడు. సమయజ్ఞులు కనుక ఆ మిత్రులది అదనుగా తీసుకొని తండ్రితో ఇలా అన్నారు. నాన్నగారు, మా మిత్రుడికి జీవితంలో ఒకటే తీరని లోటుంది. రాక్షసుడొకడు చేసిన నయవంచనకు బలై ఇతని భార్య మదాలసాదేవి తన భర్త మరణించాడని నమ్మి ప్రాణాలే పోగొట్టుకుంది. అప్పటి నుంచి అన్యకాంతా పరిగ్రహణం మాని ఆ పతివ్రతామణి అనురాగానికి ఆత్మార్పణం చేసుకొని ఉన్నాడు మా మిత్రుడు. మీకు అనుగ్రహం వస్తే మా మిత్రుడి భార్యను మళ్ళీ బ్రతికించండి. అది విని అశ్వతరుడు సన్నగా నవ్వి కువలయాశ్వుడి వెన్ను మరొకసారి నిమురుతూ, బాబు, ఇలాంటి విషయాలు నీకొకరు చెప్పవలసిన పని లేదు. ఈ సంసారం మహాప్రవాహం. ప్రవాహంలో పోయిన తరంగం మళ్ళీ రాదు. తత్వదృష్టి కలవారు ఆ ప్రయత్నం చెయ్యరు కూడా. అయినా మా దగ్గర మాయాశక్తులు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల ఆవిడను ఒకసారి చూపమంటే చూపుతాను, నీ ఇష్టం అన్నాడు లాలనగా. కువలయాశ్వుడు చటుక్కున తలెత్తి, స్వామి, మాయా మదాలసైనా సరే ఒక్కసారి చూపండి, అదే చాలు అన్నాడు. అశ్వతరుడు తల పంకిస్తూ, నాయనా, ముందే చెబుతున్నాను, బాగా గుర్తుంచుకో. నేనిప్పుడు చూపే మదాలసను నువ్వు ముట్టుకోబోరాదు. అందుకిష్టమైతేనే నేనీ పనిలోకి దిగుతాను అని ఖండితంగా చెప్పేశాడు. సరేనని అంగీకరించాడు కువలయాశ్వుడు. అశ్వతరుడు ధ్యానం నటించి లోపల నుంచి మదాలసను తెప్పించి దూరంగా నిలబెట్టాడు. ఆమెను చూడటంతోటే కువలయాశ్వుడి కళ్ళల్లోంచి బొటపొటా నీళ్లు రాలాయి. అతను తన హృదయోద్వేగాన్ని తానే సంభాళించుకుంటున్నాడు. కాని కొంతసేపు అయ్యేసరికి తన్ను తాను మర్చిపోయాడు. బారలు చాచి మదాలస అని ఆక్రోశిస్తూ గబగబా ఆమెకేసి నడిచాడు. కాని దారిలో తటాలున ఎదురుగా వచ్చి చెయ్యి అడ్డుపెట్టి ఆపేశాడు అశ్వతరుడు. నాయనా, ముందే చెప్పాను, మర్చిపోతున్నావు. అతని మాట కరుకుగానే ఉంది. రాజకుమారుడికి కళ్ళు తిరిగినట్లయి నేలకు తూలాడు. అంతలో ఒళ్ళు తెలిసింది. సిగ్గుపడ్డాడు. ఇంత బేలాతనం కమ్మేసిందేమిటి అని అనుకున్నాడు. ఎలాగో ప్రయత్నించి ఒక చిరునవ్వు తునకను తెచ్చి ముఖానికి అతికించుకున్నాడు. 2 అడుగులు వెనక్కి వేసి, మీ మాయ అమోఘం, సత్యమేనని భ్రమించాను అన్నాడు. భ్రమింపజేసేదే బాబు మాయంటే. అశ్వతరుడి మాటల్లో మళ్లీ మృదుత్వం వచ్చింది. తెలిసి తెలిసి మోహంలో పడటమే కదా అనాది మాయ లక్షణం. మళ్ళీ అతనే అన్నాడు. కువలయాశ్వుడికి మాటలు అట్టే పట్టటం లేదు. అతని చూపు అంతా మదాలస మీదే ఉంది. అది చూసి అశ్వతరుడు, నాయనా, నీ అనురాగోద్వేగాన్ని చూడలేకుండా ఉన్నాను. సరే, ఆ మాయామూర్తిని మృదువుగా స్పృశించు. కదిల్చావంటే మాత్రం కరిగిపోతుంది, జాగ్రత్త అన్నాడు. అని తానే స్వయంగా రెక్కపుచ్చుకొని నడిపించాడు రాజకుమారుణ్ణి. ఈ మాటు రాజకుమారుల్లో ఆ బేలాతనం లేదు. అతనిలో ఇప్పుడు మదన స్పర్శ కూడా తీవ్రంగా లేదు. అతనికిప్పుడు భార్య సద్గుణాలన్నీ గుర్తుకొస్తున్నాయి. అతనికిప్పుడు తన భార్య జగదేక సుందరి అనే దానికన్నా జగదేక సౌశల్యవతి అని స్ఫురిస్తుంది. అలాంటి హృదయ పరివర్తనతో అతని అనురాగంలో ఒక అనుద్విగ్నత నెలకొన్నది. అందువల్ల అతను హుందాగా నిబ్బరంగా అడుగులు వేస్తూ నడిచి ప్రియపత్ని చేతులు తన చేతుల్లోకి తీసుకొని కొనగోళ్ల దగ్గర గాలిలో ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రశాంతంగా ఉన్నా అతని వేళ్లు చిగురాకుల్లాగా వణికాయి. కళ్ళల్లో చెమ్మగింతలు సోకాయి. ఆ స్థితిలో వెనక్కి పిలిచాడు అశ్వతరుడు. బాబూ, నీకు కొంత పూర్వగాథ చెప్పాలి. కువలయాశ్వుడు అక్కడే నిలబడి వృద్ధుడి వంక చూశాడు. ఇటు భర్త ఇంత ఉద్వేగపడుతూ ఉంటే నిజంగా శిలాప్రతిమలాగే నిశ్చలంగా నిలబడింది మదాలస. అమ్మాయి, ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు అన్న అశ్వతరుడి ఆజ్ఞ రాగానే నిర్లిప్తంగా లోపలికి వెళ్ళింది.
కువలయాశ్వుడు ఒక్క క్షణం చిన్నబోయి తేరుకొని వచ్చి తన ఆసనం మీద కూర్చొని చెప్పండి అన్నట్టు చూశాడు వృద్ధుడి వంక. అశ్వతరుడు సంగ్రహంగా తన తపస్సు, వరాలు, మదాలస మళ్లీ బ్రతకటం ఇవన్నీ చెప్పాడు. ఆవిడ బ్రహ్మ విద్యా ప్రాప్తి సంగతి మాత్రం ప్రస్తావించలేదు. చివరికిలా అన్నాడు, నాయనా, అపరిమితమైన ఆనందం ఒక్కసారిగా వస్తే హృదయం తట్టుకోలేదు ఎంతటి వారికైనా. అందుకనే ఇలా చెయ్యవలసి వచ్చింది. నిన్ను నొప్పించాల్సి వచ్చింది. ఏమీ అనుకోకు. ఇక నీవు అంతఃపురంలోకి వెళ్ళు. ఇదిగో నీ బావమర్దులు నీకు మార్గాదేశం చేస్తారు. మిత్రులిద్దరొచ్చి కువలయాశ్వుడి చెరో చెయ్యి పట్టుకున్నారు ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆ రాజకుమారుడు కృతజ్ఞతతో వాళ్ళ చేతులను కళ్ళకద్దుకున్నాడు. తరువాత అంతఃపురానికి వెళ్ళాడు కువలయాశ్వుడు. వెళ్ళాక తెలిసింది తన భార్య తన కోసం తనకన్నా అధికంగానే ఉద్వేగపడుతోందని, పితృనియోగం వల్ల అలా శిలా ప్రతిమలాగా నటించిందని. తొలి పొంగులు తొలగిపోయిన వారి అనురాగం వెన్నెల వాకలాగా ప్రశాంతంగా ఆకాశ వీధులకు ఎగబాకింది. మిత్రుల అనుక్షణ పరిచర్యలు ఆ అనురాగ చంద్రికలకు అత్తరు పూతలు పెట్టినై. ఆ వృద్ధుడి ఆమోదహాసాలు ఆ సౌరభాలకు వినూత్న కాంతుల్ని సంతరించినై. సర్వేంద్రియ నిర్వృత్తి హేతువైన సుఖపు మలి అంచుల నెలవులలో, ఆ నాగలోకపు ప్రాసాద అగ్రాలలో కొంతకాలం యథేష్టంగా విహరించారు మదాలస, కువలయాశ్వులు. అలా కొంతకాలం అయినాక ఒకనాడు అశ్వత్తరుని సందర్శించి స్వపురానికి పోయి తల్లిదండ్రులకు కూడా ఈ శుభవార్త వినిపించి వారిని సేవించేందుకు అనుమతి కోరాడు కువలయాశ్వుడు. ఆ విధంగా క్రొత్త మామగారి దగ్గర సెలవు తీసుకొని మిత్రులకు వీడ్కోలు చెప్పి కువలయాశ్వాన్ని స్మరించాడు రాజకుమారుడు. క్షణంలో వచ్చిందా కువలయాశ్వం. దాన్ని అధిరోహించి సతీ సమేతుడై స్వగృహం చేరాడు కువలయాశ్వుడు. ముందుగా ఈ శుభవార్తను తల్లిదండ్రులకు చెప్పాడు. వారికొక్కసారిగా కోటి వెన్నెలలు వెళ్లి విరిసినట్టయింది. ఆ ముద్దుల కోడల్ని వారప్పుడు చేసిన ముద్దులు అన్నీ ఇన్ని కావు. ఇందాకొకసారి మానుషానందాన్ని గురించి ప్రస్తావించుకున్నాం మనం. నిజానికి ఆ మానుషానందం ఈ వృద్ధుల ఆనందంలో సగమైనా ఉండదేమో. రాజ్యంలోని ప్రజల ఆనందం కూడా అమితంగానే ఉంది. రాజ్యం అంతటా రాజు ప్రకటించక ముందే మహోత్సవాలు ఆరంభమైపోయాయి. ప్రజల ముఖాలలో మళ్లీ దీపాలు వెలిగాయి.